గణపురం మండలం గాంధీనగర్ రోడ్డు విస్తరణ పనుల్లో సదరు కాంట్రాక్టర్ నిబంధనలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గాంధీనగర్లో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల మార్కింగ్ను మించి నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుండగా మరికొన్ని చోట్ల మాత్రం మార్కింగ్ లోపలే ఉన్న నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ ఏకరీతి విధానం పాటించకుండా ఇష్టరాజ్యంగా కూల్చివేతలు జరపడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి స్పష్టమైన మార్కింగ్తో పాటు నిబంధనల ప్రకారం మాత్రమే పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గాంధీనగరంలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే గ్రామస్తులు ఈ రోడ్డు వెంట ఉన్న వాళ్ళంతా కాంట్రాక్టర్ కు సహకరించి స్వచ్ఛందంగా వారి నిర్మాణాలు తొలగించుకుంటున్నారు. కానీ కాంట్రాక్టర్ మాత్రం మార్కింగ్ దాటి చాలా చోట్ల మార్కింగ్ దాటి తవ్వకాలు జరుపుతున్నారు. దానివల్ల ఇండ్ల వారికి చాలా నష్టం జరుగుతున్నది. అయితే అంతటా సమన్యాయంగా చేస్తే ఎవరికేమి ఇబ్బంది ఉండకపోయేది. అందరు కూడా వీళ్ళు సమన్యాయం చేస్తారు, అందరికి సమానంగానే చేస్తారని మేము అనుకున్నాం. కొన్ని చోట్లనేమో మార్కింగ్ దాటి, కొన్ని చోట్లనేమో మార్కింగ్ కొంతమందికి మార్కింగ్ ఇంకా అవతలి పెట్టి వాళ్ళ నిర్మాణాలను కాపాడుతున్నారు. మరి కొన్ని చోట్ల మార్కింగ్ దాటి నిర్మాణాలను పోగొడుతున్నారు. దీనివల్ల సమస్యలు వచ్చినాయి. దీనికి కాంట్రాక్టరే బాధ్యత. ముఖ్యంగా ఏంటంటే ఈ తవ్వకాల వల్ల నల్ల పైపులు ధ్వంసం అవుతాయి. నల్ల పైపులు ఇప్పుడు మంచినీటి ప్రభుత్వం మంచినీటి సరఫరా లేని చోట ఇస్తుంది కాబట్టి వీళ్ళు ఉన్న చోటను మంచినీళ్ళు దొరకకుండా చేస్తున్నారు, చాలా నష్టం చేస్తున్నారు. మళ్ళీ ఈ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళంతా ఇండ్లు ఉన్న వాళ్ళంతా వాళ్ళు పేదోళ్లే, ఏదో నివాసం కోసం కట్టుకున్నారు. అంత మాత్రం వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు కాదు. వాళ్ళని బాగా నష్టపరుస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరు మీద వీళ్ళు నిబంధనలు ప్రకారంగా చేస్తే ఎవరికేం ఇబ్బందులు లేవు. ప్రభుత్వం దీన్ని పరిశీలన చేసి కాంట్రాక్టర్ మీద తగిన చర్యలు తీసుకొని అందరికి సమన్యాయంగా ఈ తవ్వకాల పనులు మార్కింగ్ లోపల ఎవరి ఉంటే వాళ్ళు తీసేయాలి. మాకు ఒక చోట మార్కింగ్ ఉంటే ఆడొక్క చోట ఇంకొక మార్కింగ్ లేకుండా ఇంకో చోట ఈ విధంగా రకరకాల పనులు చేస్తున్నారు. వెంటనే పరిశీలన చేసి ఈ అవకతవకలను సరిచేయాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.